హాయ్ అండి. నేనైతే ఈ నవరాత్రులలో అయితే దద్దోజనము చేసి అయితే ఆ నైవేద్యం కోసమని చేస్తున్నాను. ఒక గ్లాసు రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేశాను ఒక 2 సార్లు. తర్వాత ఒక 3, 4 గ్లాసుల వాటర్ అయితే పోసాను అదే గ్లాస్ తోటి. పోసేసి అయితే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసి రైస్ని అయితే చేశాను. ఇంకా రైస్ అయితే మంచిగా ఉడుకుతుందండి. మొత్తం ఉడికిపోయింది. రైస్ ఉడికిన తర్వాత అయితే ఈ విధంగా అయితే స్మాష్ చేసుకున్నాను. ఈ విధంగా మెత్తగా వచ్చేటట్టు అయితే చేసుకున్నాను రైస్ని. ఇంకా తర్వాత అయితే స్టవ్ పైన పోపు కోసం అని అయితే పెట్టాను. ఇంకా ఇందులోకి అయితే ఆవాలు వేసాను, జీలకర్ర, శనగపప్పు వేసాను, మినపప్పు వేసాను. తర్వాత పచ్చిమిర్చి వేసాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసాను ఒక 4, 5. తర్వాత 2 ఎండుమిర్చిని అయితే వేసాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ అయితే వేసి పోపునైతే మంచిగా వేయించుకున్నాను. తర్వాత ఇంగువ అయితే వేసాను. ఒక అర టీ స్పూన్ ఇంగువ అయితే వేసాను. తర్వాత అన్నంలోకి అయితే గ్లాస్ పెరుగు, చిక్కటి పెరుగు అయితే వేసాను. ఇంకో గ్లాసు వాటర్ కూడా వేసాను ఇందులోకి. వేసి అన్నాన్ని అయితే మంచిగా కలుపుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాను. ఈ విధంగా అయితే మంచిగా కలుపుకొని అయితే ఇంక తర్వాత అయితే ఈ పోపుదైతే వేసాను. మిరియాలు కూడా వేసి ఇంకా మంచిగా వేగిన తర్వాత అయితే
ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇంకా ఈ పోపును అంతటిని కూడా రైస్లో అయితే వేసి ఈ పెరుగన్నంలో అయితే వేసి మంచిగా కలుపుకున్నాను. ఇదండి నేను భోజనము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.